మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నాం అంటూ పోలింగ్ సరళిపై సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. జయం మనదే అంటున్న సీఎం జగన్ ధీమా వెనుక రీజన్ ఏంటి? ఆ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ విజయవాడ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుంచి ఎత్తుకెళ్లిన చింతమనేని ప్రభాకర్ గుండాగిరిపై వివరాలు మా కరెస్పాండెంట్ పోతురాజు వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక హఠాత్తుగా కురిసిన కుండపోత వర్షంతో తెలంగాణలో పలు జిల్లాలు హడలెత్తిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. అకాల వర్షం తర్వాత నగరంలో పరిస్థితిపై డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుష్మిత కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్, చెప్పండి. సో పోలింగ్ ఎన్నికల తర్వాత నిన్న కూడా మనం మాట్లాడాం. సో మాట్లాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. సో ఐపాక్ టీంతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించిన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో సర్వత్రా చర్చనీయాంశమైంది. నిన్న సాయంత్రం కూడా అప్పుడు మీడియా సంస్థలు కూడా ఇదే అంశంపై మాట్లాడిన అంశం కూడా మనం చూసాం. ఏ రకంగా చూడాలి? సో చివరిసారి 2019 ఎన్నికల కంటే కూడా ఆ రిజల్ట్స్ని కూడా సర్పాస్ చేయబోతున్నాం అంటూ ఆయన వ్యక్తం చేసిన ధీమాని ఏ రకంగా చూస్తున్నారు? ఎలాంటి ఊతం ఇచ్చింది అటు కార్యకర్తలు కావచ్చు, ఇటు పార్టీ అభిమానులకి, అలాగే మిగతా వాళ్ళకి? ఏంటి మీద ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నిన్న ఐపాక్ టీం వారితో మాట్లాడుతూ చేసినటువంటి ప్రకటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి నాయకులు తర్వాత అంటే జగన్ ప్రకటన తర్వాత ఏ ఒక్కరు కూడా నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికల సరళిని పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా 130 నుంచి 140 సీట్లు తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక అంచనాకు వచ్చారు. కానీ జగన్ మాత్రం చాలా స్పష్టంగా 150+ అంటూ చేసినటువంటి ప్రకటన తర్వాత లెట్ మీ ఇంటరప్ట్ యు. ఒక్కసారి నేను ఐపాక్ వాళ్ళతో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశం మరోసారి చూసి దెన్ ఐల్ టేక్ యువర్ అనాలిసిస్. లెట్స్ వాచ్. ఒకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు చూద్దాం. This result would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. Right, we can see that smile, we can see that confidence in that smile. Yes, Ravinder, so విన్నాం మనం. సో ప్రశాంత్ కిషోర్ అంచనాలకు అందని విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. యావత్ భారతదేశం కూడా తల ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పబోతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సో ఆయనలోని కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నాయి. ఎలా చూడాలి రవీందర్? ప్లీజ్ కంటిన్యూ. ఖచ్చితంగా హరి, ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ అనేక అంశాలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీతో లోపాయికారిగా పనిచేస్తూనే అనేక మీడియా హౌస్ లో ఆయన మాట్లాడుతూ జగన్ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రజలు స్వయంగా అనుభవించారు, చూస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో జగన్ అనేటువంటి ఒక వ్యక్తితోటి రాష్ట్ర ప్రజలు పూర్తిగా అనుసంధానమైన పరిస్థితి కనిపిస్తుంది. తమ ఇంట్లో మనిషిగా వారంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇంకా చంద్రబాబు గానీ లేదంటే వారి కూటమి లేదా ప్రశాంత్ కిషోర్ లాంటి మనుషులు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ గురించి విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు గానీ భూ యజమాని గానీ పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే జగన్ మీద అంత నమ్మకం ఏర్పడింది, అంత విశ్వసనీయత ఉంది కాబట్టి జగన్ వెంట జనం అంతా కూడా ఉన్నారనేది అర్థం అవుతుంది. గతంలో ఐపాక్ టీం కూడా 2019 ఎన్నికల సమయంలో కూడా చాలా స్పష్టంగా ఏ స్థాయిలో విజయం సాధించబోతున్నారు అనేది కూడా ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ 2024లో నిన్న జగన్ మాట్లాడుతున్నప్పుడు 150+ అంటున్న సమయంలో ఐపాక్ టీం ప్రతినిధులు 170 అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే
భారీ స్థాయిలో చరిత్ర తిరగరాసే విధంగా విజయం ఉండబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫుల్ జోష్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. హరి రైట్ రవీందర్. సో మొత్తానికి అది నిన్న ఐపాక్ టీంతో మాట్లాడుతూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూనే ఇక పోస్ట్ ఎలక్షన్స్ కూడా మీరే వర్క్ చేయబోతున్నారని చెబుతూ 5 ఏళ్ల తన గవర్నెన్స్కి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది ఆయన మాటల్లో వ్యక్తం చేసిన కాన్ఫిడెన్స్ పై సర్వత్రా అంతా కూడా చర్చనీయాంశంగా మారిన విషయం కూడా మనం చూస్తున్నాం.